హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేనైతే మళ్ళీ ఒక చిన్న షాపింగ్కి వెళ్తున్నాను. అది ఎక్కడికి అంటే లండన్లోని O2 మాల్ ఉంటుంది. మీకు చాలామందికి తెలుసు అనుకుంటా. కెనరీ వార్ఫ్లో ఉంటుంది O2 మాల్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. సడన్గా ఎందుకురా షాపింగ్ అంటే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయంట. ఏదో షూస్ £100 £50 ఉన్నాయి. అలా అని చెప్పి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఒక టన్నెల్ కూడా ఉంటుంది, బ్లాక్ వాల్ టన్నెల్. అది బాగుంటుంది, చూడండి. లెట్స్ బిగిన్ ద వీడియో. చాలా అద్భుతంగా ఉంది వ్యూ. దీనికి ఇందులో అద్భుతంగా ఏముంది చెప్పండి నాకు. ఏంటి బ్రో ఇందులో అద్భుతంగా ఏముంది? ఆ పైన లైట్లు, ఆ ఎర్ర లైట్లు, తెల్ల లైట్లు, ముంగట కారు కాదు అవి నవీన్ లైట్. లైట్లు అంట బ్రో, లైట్లు అంట గాయస్. సైకిల్ కూడా టన్నెల్లో. టన్నెల్ నుంచి మధ్యలో సైకిల్ కూడా పోతుంది. అంటే వానికి ఉంటుందా బ్రో టోల్ ట్యాక్స్? అడగట్ట అవసరం లేదు. మేమైతే £4 కట్టాలి, వాడేమో ట్యాక్స్ అది కట్టాడంట టోల్. యూకే. సైకిల్ తొక్కండి, డబ్బులు ఆదా చేసుకోండి. సైకిల్ తొక్కండి, డబ్బులు ఆదా చేసుకోండి. ఇదే O2 మాల్. ఇక్కడ పైనుంచి ట్రెక్కింగ్ అని చెప్పి అదొకటి పనికి మళ్ళీ అన్నీ పెడతా ఉంటారు. అంత వేస్ట్ ఆఫ్ మనీ, దానికి పోవడం కూడా వేస్టే. అండ్ ఈ O2 మాల్లో చాలా ఉంటాయి. ఐ మీన్ లైక్ ఏమంటారు, షాప్స్, వోడాఫోన్ స్టోర్స్ అలాంటివి. ఈ నోలో పెద్ద మనిషి నాకు తెలియదు. అక్కడ నైకీ దగ్గర చూడండి ఎంత లైన్ ఉందో. అంటే అంత మంచి ఆఫర్స్ ఉన్నాయని అర్థము. సో మన సైజు కొంచెం చిన్నది కాబట్టి మనకు అన్నీ దొరుకుతాయి. దాన్ని మనం ఏమనుకోలేము. ప్రజెంట్ నేనైతే ఇక్కడ నైకీ షోరూమ్ దగ్గర ఉన్నా. ఐ మీన్ లైక్ షాప్. ఇక్కడ ఏంది అంటే జనాలు నా ముందు 50 మంది అనుకున్నారు. అది దానికి రీజన్ ఏంది అంటే ఈరోజు మేబీ ఆఫర్స్ని బట్టి చాలామంది వచ్చింది అనుకుంటా. ఎట్లాగో నా సైజు కొంచెం షూ సైజు చిన్నది కాబట్టి చెల్తా. నా షూస్ నాకు అలానే ఉంటాయి, దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ లోపలికి పోవడమే ఒక టాస్క్. సో మొత్తానికి ½ అన్ అవర్ తర్వాత మమ్మల్ని లోపలికి పంపించండు. ఇమీడియట్గా ఇప్పుడు మన పని కాడికి పోదాం. షూస్ ఇమీడియట్గా చూసుకొని లేట్ చేయకుండా తీసుకొని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోవాలి. అదే ప్లాన్. షూ తీసుకున్నాం, బయటకు వచ్చేసినాం. ఇవి రెండు ఎవరికంటే ఒకటి నాకి, ఒకటి మా భయ్యాకి. టోటల్ కాస్ట్ వచ్చేసి మాకు £120 అయింది. అంటే £60 ఈచ్ పడ్డది. ఇది ఆఫర్ ఏంది అంటే యాక్చువల్గా అయితే £120, 50% £60కి పెట్టిల్ ఆఫరు అంతే. నెక్స్ట్ నైట్ ప్యాంట్స్ తీసుకోవాలి నేను, ఎందుకంటే నా దగ్గర 3-4 ఉన్నాయి అంతే. అవి 1 వీక్ వేసుకున్నామంటే వాషింగ్ అయిపోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ నైట్ ప్యాంట్స్ తీసుకొని తర్వాత ఇంకేమైనా షాపింగ్ ఉంటే అలా చేసి ఏమైనా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. నైట్ ప్యాంట్లు రేట్లు వాసిపోతున్నాయి. ఒక్కొక్కటి £40 £50 ఉన్నాయి. అదే చూస్తూ ఉంటున్నా ఏమన్నా మేబీ మంచి డీల్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పి. ఇంతవరకు ఏం దొరకలేదు. సో మేబీ ఒక షూస్ తోటే రిటర్న్ అయిపోతానేమో. సో నైట్ ప్యాంట్లు ఏం తీసుకోలేదు, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండే. మళ్ళీ ఏమన్నా ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుందామని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఛార్జింగ్ అయిపోయినట్టుంది కార్లో. ఐ మీన్ బ్యాటరీ ఏమో బటన్ రిమోట్ పని చేయట్లా సరిగ్గా. ఇక్కడ జరిగిన చిన్న ట్విస్ట్ ఏంటి అంటే మా వేరోజ్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. అమ్మాయి డీటెయిల్స్ ఎందుకులే కానీ, అమ్మాయి సేమ్ అదే అడిడాస్ షోరూమ్కి వచ్చింది. నేను అమ్మాయిని చూసి వెనక్కి వెళ్ళిపోయినా, అమ్మాయి నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకో మరి, అంటే పక్కన ఇంకో వేరే అబ్బాయి ఉన్నాడు కదా, సో మేబీ అందుకని చెప్పేసి అనుకున్నట్టున్నది. అయినా నాకేం అవసరం, అమ్మాయి ఇష్టం. అది అమ్మాయి ఎటొస్తే ఎవరితో నాకెందుకు. ఇట్ వాస్ క్రేజీ ఫీలింగ్ అసలు. ఒక నిమిషం నేను పాస్ అయిపోయినా, ఒక నిమిషం అమ్మాయి పాస్ అయిపోయింది. అది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి మటన్ ఉంది ఆల్రెడీ, దాన్ని సెమీ కుక్ చేసి వచ్చిన, అంటే బాయిల్ చేసి వచ్చినా కానీ కర్రీ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి కర్రీ చేసుకొని తిందాం. బగారా విత్ మటన్ కుకింగ్ కూడా అయిపోయింది. అంటే జస్ట్ 45 minutesలోనే చేసేసిన.
అండ్ ఎందుకు చూపించలేదంటే మా కిచెన్ కొంచెం నీట్గా ఉంటుంది, సో అందుకని చూపించలేదు. అయిపోయింది. బాయ్ బాయ్. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.